ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆదాము గారి యొక్క కుమారుల పేర్లు, వాటి యొక్క అర్థములు మనం తెలుసుకుందాం. మొదటి కుమారుడి పేరు కయ్యేను. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనెనెను. కయ్యేను అనగా అర్థము ఈటే, పొందుట, సంపాద్యము. కయ్యేను నేలను సేద్యపరచువాడు. రెండవ కుమారుడు కలిగెను. అతనికి హేబేల్ అని పేరు పెట్టడం జరిగింది. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనము. హేబేలు అనగా అర్థము ఆవిరి. ఇతడు గొర్రెల కాపరి. మరి హేబేలు కయ్యను ద్వారా మరణించిన తర్వాత మరొక మారు ఆశీర్వదించి మరి షేతును పొందుకోవడం అనేది జరిగింది. ఆదికాండము 4వ అధ్యాయం 25వ వచనము. హేబేలునకు ప్రతిగా దేవుడు షేతును నియమించెను. షేతు అనగా అర్థము నియమించెను, స్థాపించెను. అంతేకాకుండా షేతుకి ఏనోషు అను కుమారుడు కలిగెను. ఏనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయట మొదలుపెట్టెను.